రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ప్రైమరీ స్కూల్ను నిర్మించాలని కాలేజీ ప్రాంతంలోని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ప్రజలు మాట్లాడుతూ విద్యార్థులకు దూరభారం తగ్గించాలని కోరారు. ఇంత పెద్ద మండల కేంద్రంలో ఒకటే ప్రైమరీ స్కూల్ ఉండడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రైమరీ పాఠశాల కాలేజీ ఏరియాకు, ఇందిరా చౌక్ ఏరియాకు, వడ్డెర కాలనీకి, స్తూపం ఏరియా, బస్టాండ్ ఏరియా ప్రాంతంలోని విద్యార్థులకు దూరంగా ఉందని, మెయిన్ రోడ్డుపై చిన్నారులు స్కూల్కి వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కాలేజీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి కాలేజీని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని కోరారు. కాలేజీ స్థలంలో క్రీడా మైదానం, అలాగే రైతులు వడ్లు ఆరబోసే కల్లాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైమరీ స్కూల్ మాత్రం త్వరగా నిర్మించి అందుబాటులోకి తేవాలని స్థానిక ఎమ్మెల్యేను, అలాగే మండల విద్యాధికారిని కోరారు. కాలేజీ ఏరియా ప్రజలమైన మేము ఇక్కడ ముఖ్య సమావేశం నిర్వహించుకొని మా ప్రాంత ఎమ్మెల్యే మరియు మా మండల ఎంఈఓ గారికి మేము వారి నుంచి సంక్రాంతి కానుకగా మేము వేడుకుంటున్నాము. ఈ యొక్క ప్రాంత ముఖ్య సమస్య ఇక్కడ ప్రైమరీ స్కూల్ లేకపోవడం వలన ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం చిన్నపిల్లలు అంత దూరం వెళ్ళి చదువుకోలేకపోతున్నారు. కావున ఈ ఏరియాకు ఒక ప్రైమరీ స్కూలు ఇక్కడ ఏర్పాటు చేయగలరని మేము మీ నుంచి సంక్రాంతి కానుకగా మేము ఆశిస్తున్నాం. ఇక్కడ ఈ ఏరియా అనగా ఇక్కడ నుంచి ఇందిరా చౌక్ నుంచి బస్టాండ్ రోడ్డుకు యువతల భాగం ఇదొక దాదాపు ఒక గ్రామానికంటే, మామూలు గ్రామానికంటే ఎక్కువనే ఉంటుంది ఈ ఏరియా. ఇక్కడ నుంచి వడ్డెర కాలనీ, ఎస్సీబీసీ కాలనీ, ఈ కాలేజ్ ఏరియా, స్తూపం ఏరియా కలుపుకొని మాకు ఒక ప్రైమరీ స్కూల్ను ఇక్కడ ఏర్పాటు చేయగలరని, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ రోజువారీ కూలి చేసుకొని రెక్కాడితే డొక్కాడగని స్థితిలో ఉండరు. పిల్లలను చదివించి ప్రైవేటు స్కూళ్ళకు పంపి కార్పొరేట్ చదివించలేని స్థితిలో ఉన్నారు. కావున వాళ్ళందరికీ విద్య అందుబాటులో ఉండాలంటే ఇక్కడ ఒక ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలరని మేము ఇక్కడ ప్రాంత ప్రజలందరం కలిసి ఏకగ్రీవంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. రుద్రంగి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. రుద్రంగిలో 13వ వార్డు, 14వ వార్డు, 15, 16 ఈ వార్డులలో నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే రుద్రంగిలో ఒక్కొక్క వార్డు జనాభానే ఒక గ్రామానికి సరిపోయేంత జనాభా ఉంది. అంత పెద్ద గ్రామంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, చిన్న పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసించాలంటే రోడ్డు దాటేటప్పుడు ప్రమాదం గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్కూల్ ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్నది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే ఈ ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివించే కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఈ రోడ్డు దాటి ఆ పెద్ద బరువు గల్ల బ్యాగులు మోసుకొని 2 కిలోమీటర్ దూరం నడవాలి. అందులో మళ్ళీ హైవే లాంటి రుద్రంగి రోడ్డును కూడా క్రాస్ చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాలేజీ ప్రాంతంలో ఒక ప్రాథమిక స్కూల్ను కట్టి పిల్లలకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకని గౌరవ ఎమ్మెల్యే గారిని మేము ఈ ప్రాంత ప్రజలందరం కలిసి విన్నవించుకునేది ఏంటంటే, ఒక సంక్రాంతికి ఈ ప్రాంత ప్రజలకు మీరు ఒక కానుక ఇస్తారనే ఆశతో మేము ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరము ఒక్కటై ఈ విషయాన్ని మీకు విన్నవించుకోవాలనుకుంటున్నాం. ఈ కాలేజీ ప్రాంతంలో డంపింగ్ యార్డు లాగా తయారైంది ఈ ఏరియా. సాయంత్రం అయిందంటే దోమలు ఇక మురికి కాలువను తీసిపోనట్టుగా అంత భయంకరంగా తయారైంది ఈ ప్రాంతము. ఈ కాలేజీ పక్క ఒక ప్రాథమిక స్కూల్ని కట్టినట్టయితే పిల్లలకు ఆడుకోవడానికి స్థలము ఉంటుంది. అలాగే పిల్లలకు దూరం పోకుండా మంచి విద్యను అభ్యసించి మన భారతం మంచి పౌరులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంఈఓ గారికి మేము విన్నవించుకున్న కాలేజీ పక్కకు చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. దాన్ని క్రీడా మైదానంగా చేయగలిగితే సంవత్సరానికి 2 దఫాలుగా వడ్లు ఆరబోసడానికి వడ్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా రోజులల్లో యువకులకు క్రీడా మైదానం ఉంటుంది. అలాగే దాని పక్కకుంటే ఈ ప్రాథమిక స్కూల్ను నిర్మిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకుని తొందరలోనే ఈ పని అయ్యేటట్టు చేస్తే ఈ ప్రాంత ప్రజలు అభ్యున్నతి కోసం మీరు పాటుపడుతున్నట్టు చాలా గొప్పగా ఉంటుందని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను.